హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గత జనవరి 26వ తారీఖున ఈ కొత్త రేషన్ కార్డులను అయితే ప్రారంభించడం జరిగింది. మరి కొత్త రేషన్ కార్డుల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డుల జాబితా అనేది తయారు చేసింది. తర్వాత అందులో అభ్యంతరాలు వచ్చేసరికి గ్రామ సభలు అనేది పెట్టింది. మరి గ్రామ సభల్లో అప్లై చేసుకోమని చెప్పి అవకాశం కల్పించింది. 4 రోజుల పాటు కూడా గ్రామ సభల్లో అప్లై చేసుకున్నారు. మరి కులగణన సర్వే జాబితా, అలాగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి జాబితా, అలాగే మనకు ఇక గ్రామ సభల్లో కూడా గందరగోళ పరిస్థితులు రావడంతో మళ్ళీ మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది. మరి చాలామంది ఈ కులగణన సర్వేలో నమోదు చేసుకున్నారు, అలాగే మనకి ఇక్కడ గ్రామ సభల్లో నమోదు చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు 4 సార్లు మీరు అప్లై చేసుకుంటే మరి ఏ అప్లికేషన్ను పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి మనకి ఇక్కడ అలా చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 1 కంటే ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకున్నవారు. మరి వీళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి కొత్త రేషన్ కార్డులను ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇస్తామన్నారు. కానీ మళ్ళీ కూడా చేసుకున్నటువంటి దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ కాకపోవడం వల్ల మనకి వాయిదా పడింది. మరి ఈ విధంగా ప్రభుత్వం ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. మరి రేషన్ కార్డుల ద్వారా మనకు అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ రేషన్ కార్డులు కనుక మనకు వస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఆ ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా మనకు ఈ రేషన్ కార్డుల ద్వారా మనకు మేలు చేయబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ రావాలి అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా ఒక QR కోడ్ పెట్టి మిమ్మల్ని సహాయం చేయమని అడుగుతున్నాను. దయచేసి సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అయితే నేను పెట్టట్లేదు, ప్రతిరోజు మార్నింగ్ వచ్చే వీడియోలో ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా రేషన్ కార్డు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాక, ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుదారులంతా కూడా ఇబ్బంది పడ్డారు. మరి అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే 15 నుంచి 20 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నింది గతంలో. మరి దరఖాస్తులని చూస్తే మనకు ఇప్పటికే 20 లక్షల పై మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎంతమంది ఉన్నారో చూడండి రేషన్ కార్డు లేనివారు. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా ఒక 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే వారి పిల్లల పేర్లను చేర్చుకోవడానికి, లేకపోతే కార్డులను స్ప్లిట్ చేసుకోవడానికి, ఇలా అనేక రకాల ఆప్షన్స్ కోసం ఒక 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వము అంచనా వేసింది ఒకటైతే, ఇక్కడ రికార్డు స్థాయిలో మనకి రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది లబ్ధిదారులంతా కూడా. మరి ఈ రేషన్ కార్డుల దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయాలంటే ఒక్కరోజు అయ్యే పని కాదు కదా. మనకు చాలామంది ఏంటంటే ప్రభుత్వము కులగణన సర్వే చేపట్టింది. ఈ కులగణన సర్వేలో ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కులగణన సర్వేలో పాల్గొని అక్కడ రేషన్ కార్డు లేని వారి జాబితాను తయారు చేసింది మనకు తెలంగాణ ప్రభుత్వం. మరి కులగణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డు లేని వారి జాబితా తయారు చేసి
దాన్ని గ్రామ సభల్లో ప్రవేశపెట్టారు. అక్కడ పెడితే కొంచెం గందరగోళం వచ్చింది. మళ్ళీ కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుని ఈ కులగణన సర్వేలో ఎవరి పేర్లు అయితే రాలేదో మీరంతా కూడా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోండి అన్నారు జనవరి 21వ తారీఖున. మరి అప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. మరి అట్లా దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారు. మరి అది అయిపోయింది. మరి మూడో చూసుకుంటే మనకు మీ సేవలకు ఇచ్చారు అవకాశం. మీ సేవ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోండి, మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తామంతో చాలామంది మనకు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి రికార్డ్ స్థాయిలో. ఒకే రోజు 2 నుంచి 3 లక్షల మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం ఆన్లైన్ చేయడంలో కొంచెం లేట్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్లైన్ చేయడానికి కొంత సమయం తీసుకుంది. మార్చిలోనే ఇస్తామన్నారు, అప్పుడు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో ఇస్తామన్నారు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు మే నెలలో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి మే నెలలో మనకు తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది. మరి ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మనిషికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం అయితే పంపిణీ అవుతుంది. సన్న బియ్యాన్ని అయితే తీసుకోండి, మీరు ఇబ్బంది లేదు. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక అప్డేట్ ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున ఇప్పటికే మనకు అనేక పథకాల ప్రయోజనాలు అయితే అందుతూ ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా, అంటే కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది ఇక్కడ రేషన్ బియ్యం పంపిణీలో. మరి ఈ విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇక్కడ ఇప్పటికే ఇస్తున్నటువంటి సన్న బియ్యంలో మా వాటా కూడా ఉందని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారులు వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఇప్పటికే చేపట్టాల్సి ఉన్నా కూడా మనకు కొంచెం లేట్ అయితే అయిపోయింది. అంటే ఈ దరఖాస్తులు ఆన్లైన్ కాకపోవడం వల్ల ఎక్కువ శాతం మనకు లేట్ అయిందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా సరిచేసే సమయం అయితే వచ్చింది. అన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నారు. అలాగే ఏదో ఒక మొబైల్ యాప్ కూడా ఇస్తామంటున్నారు. మరి దాంట్లో వివరాలన్నీ కూడా యాడ్ చేసి దాంట్లో మళ్ళీ ఒకసారి తనిఖీ చేసి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడతామంటున్నారు. మరి కొత్త రేషన్ కార్డులు వస్తే మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల వల్ల మనకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డుల వల్ల. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్న బియ్యాన్ని తీసుకోవచ్చు వాళ్ళు ప్రతి నెల కూడా. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే మనకు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా పొందొచ్చు. ఇలా అనేక రకాలుగా కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఎన్నో పథకాల ప్రయోజనాలను అందిస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు రావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు రావాలన్నా కూడా మీకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి రేషన్ కార్డులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అయితే ఇబ్బంది లేదు. కార్డులన్నీ కూడా మే నెల నుంచి పంపిణీ అయిపోతాయి. ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా మీకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. మీ సేవలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అంటే 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే రేషన్ కార్డులన్నీ కూడా ప్రింటింగ్ జరుగుతూ ఉన్నాయి. మరి నెల చివరికల్లా ప్రింటింగ్ పూర్తయిపోతుంది. మే 1వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపడుతుందన్నమాట. మరి అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డులే కాకుండా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. మరి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వాళ్ళు పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టింటారు, ఆ పిల్లలు రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలి. మరి ఇలాంటి దరఖాస్తుదారులు చాలామంది ఇప్పుడు మనకు దరఖాస్తు చేసుకున్నారు మీ సేవల ద్వారా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం. మరి మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. మరి దానిని కూడా మీరు సరిచేసి మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి కార్డుల స్థానంలో కూడా ఇప్పుడు డిజిటల్ కార్డు, ఏటీఎం కార్డు సైజులో ఉంటుందంట. దాంట్లో QR కోడ్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి దాంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా. దాని ప్రకారం మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు చెప్పింది. కాబట్టి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న వారికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. కాబట్టి ఇప్పటికే ఇంకా దరఖాస్తు చేసుకునే వారు ఎవరైనా ఉన్నా మార్పులు చేర్పుల కోసం కానీ అలాగే కొత్త రేషన్ కార్డు కోసం కానీ మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ పథకం ద్వారా, అంటే ఈ రేషన్ కార్డులు వస్తే అనేక పథకాలు వస్తాయి, మరి అది వేరే విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు భాగస్వాములు అయ్యి అర్హత ఉంటేనే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ, 4 చక్రాల వాహనం ఉన్న వారికి కానీ, ఇలా కొన్ని కారణాలు ఉన్న వారికి ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరు అంటే సంవత్సర ఆదాయం 10 లక్షల పైన ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది రేషన్ కార్డుల ప్రక్రియలో నుంచి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. రేషన్ కార్డులు అనేది మే 1వ తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే ప్రకటించింది.
మరి ఇదే అప్డేట్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.